మనం మొట్టమొదటిగా స్వామివారికి చేసుకునే ఈవెంట్లో ఉత్తర ద్వార దర్శనం అన్నది ఈ నెల 10/1/2025 తెల్లవారుజాము నుంచి స్వామివారి సుప్రభాత సేవతో మొదలయ్యి తెల్లవారుజాము 4:15 నుంచి 4:30 మధ్యలో పూర్వం నుంచి వస్తున్న ఆచార ప్రకారం ఏదైతే అనువంశిక ధర్మకర్త గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారి మొదటి దర్శనంతో స్వామివారి కార్యక్రమాలు మొదలవుతున్నాయండి. ఆ దర్శనం అయిన తర్వాత విఐపీస్ ఎవరైతే ఉన్నారో విఐపీస్ని కూడా బిఫోర్ 5 అందరినీ వాళ్ళ దర్శనం అయిన పిదప 5 నుంచి సామాన్య భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. వైదికంగా వారు నిర్ణయించిన ప్రకారం ఉదయం 10:30 వరకు ఉత్తరరాజ గోపుర దర్శనం ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులందరికీ ఈ స్వామివారి ఉత్తర ద్వారం గుండా దర్శనం జరిగే విధంగా మనం 500 ప్రత్యేక దర్శనం, అలాగే 200, 100, అలాగే సర్వదర్శనం ఈ విధంగా మనం భక్తులకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 500 టికెట్ అన్నది ఆన్లైన్లో మనం పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకున్నట్టయితే టికెట్స్ తీసుకుని వాళ్ళకి వచ్చినట్టయితే ఇక్కడ దర్శనం వాళ్ళకి ప్రత్యేక క్యూ ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటే అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకోవాలి. కాబట్టి గతంలోనే దీని మీద ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అన్నది పెట్టడం జరిగింది. అందులో జీవీఎంసీ, మెడికల్ అండ్ హెల్త్, అలాగే ఎలక్ట్రికల్, ఫైరు, ఏపీఎస్ఆర్టీసీ, అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ వారితో కూర్చొని వారి డిపార్ట్మెంట్ నుంచి దేవస్థానానికి ఏంటేంటి చేయాలనే దాని మీద ఆల్రెడీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాస్పై కార్యక్రమాలు ఒకటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఉచిత ప్రసాద వితరణ, అంటే ఆ రోజు ముక్కోటి సందర్భంగా పొంగలి ప్రసాదం అన్నది ఇక్కడి నుంచి మొదటి నుంచి ఆనవాయితీ. అది ఆ పొంగల్లో పులుసు అన్నది ఏదో వేస్తారు. అది వేస్తూ ఎంతమంది వస్తే అంతమందికి భక్తులకి మనం అందించడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా క్యూ లైన్స్లో, అంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు, పెద్దవాళ్ళకి వాటరు ఎక్కడికక్కడే వాళ్ళకి అందించడానికి ఆల్రెడీ ఇంజనీరింగ్ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా భక్తులందరూ గమనించవలసింది ఏంటంటే 9వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు 6 గంటల నుంచి కొండ మీదకి వెళ్ళే వెహికల్స్ అన్నీ ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే 7 గంటల లోపు అన్ని భక్తులు క్లియర్ అయిపోతే తెల్లవారుజామున చేసే సుప్రభాత సేవకి వాళ్ళు స్వామివారిని మళ్ళీ అలంకరణ అన్నీ చేసుకోవాలి. కాబట్టి అదొకటి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నామండి. ఇప్పుడు ఏదైతే నేను 500 ప్రత్యేక టికెట్ అని చెప్పానో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10:30 వరకు 500 దర్శనం అనేది అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టికెట్స్ ఏ విధంగా తీసుకోవాలన్నది ఆన్లైన్ సిస్టమ్ ఒకటి పెడతాం. ఆఫ్లైన్ అన్నది సరిగ్గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భక్తులందరూ ఏదైతే దేవస్థానం నిర్దేశించిందో ఆ టైమింగ్స్లో మనం ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారా వాళ్ళు వచ్చినట్టయితే స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం కళ్ళారా వీక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.